జై శ్రీరామ్. మురళీనగర్ స్కేటింగ్ క్లబ్లో ఈరోజు మహాపర్వదినంగా శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే అష్టోత్తర శతనామం అన్నది ప్రతి దేవుడికి ప్రతి దేవతకి జరిపించుకునే పూజా క్రియ. అలాగే ఈరోజు 108 మంది దంపతుల చేత ఈ పట్టాభిషేక కార్యక్రమం ఈ మురళీనగర్లో స్కేటింగ్ క్లబ్లో జరగడం అన్నది నభూతో నభ్యశ్వైత్. ఇంతవరకు ఎవరు ఇలా చేయలేదు, జరగలేదు కూడా. ఆ రాములు వారు ఇలాగే ప్రారంభింపజేసి అత్యంత వైభవంగా జరిపించుకున్నారు ఆయన పట్టాభిషేకం. వీరందరికీ కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి శ్రీరాముడి బాల ముద్ర, అలాగే శ్రీరాముడి కండువాలు అందరికీ అభిషేకం చేసిన తర్వాత వాళ్ళందరికీ ప్రతి ఒక్కరూ మంటపారాధన చేసేటట్టుగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ముద్ర ఇచ్చి వాళ్ళు కూడా అష్టోత్తర శతనామాలు రాముడికి, సీతమ్మ వారికి కుంకుమ పూజ, అలాగే ఆంజనేయ స్వామికి 108 తమలపాకుల పూజ చేసి ధరించే భాగ్యాన్ని ఆ రామచంద్ర ప్రభువు మనందరికీ కూడా కల్పించాడు. ఇవాళ ఈ బాగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఇంతమంది పాల్గొని క్రమశిక్షణ చాలా అద్భుతంగా పాటించిన వీరందరికీ కూడా స్కేటింగ్ క్లబ్ వారికి, అలాగే శ్రీరామ్ సేవా సమితి వారికి కూడా అభినందనలు తెలియజేయాలి. మా అర్చక స్వాములు చిరంజీవి ప్రధాన పూజారిగా, హర్షస్వామి కూడా అనదర్ ప్రధాన పూజారిగా, మూర్తి అతని పేరేంటి, వీళ్ళ నలుగురు కూడా చాలా అద్భుతంగా అభిషేకం ఎలా జరిగిందంటే నమ్మక చెమక శ్రీతోక్త పురుష సూక్త సంయుక్తంగా అత్యంత అద్భుతంగా అభిషేకం శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మ వారికి, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామికి అభిషేకాలు ప్రతి ఒక్కరూ కూడా దంపతులు ఇక్కడ చేసుకొని తరించారు. ఇంతటి మహాభాగ్యం కల్పించిన ఆ శ్రీరామచంద్ర ప్రభుకి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. ఇలాగే ప్రతి ఒక్కడు రామ 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 అంటూ నిత్యం రామనామ స్మరణతోటే వాళ్ళందరూ కూడా జీవించినట్లయితే ఆ రాముడే ఏది మనకు కావాలో అదే ఆయన ఇస్తాడు. మనకి పనికిరానివన్నీ కూడా ఆయనే తీసుకెళ్ళిపోతాడు. అటువంటి అదృష్టాన్ని అందరూ కూడా అందిపుచ్చుకున్నారు. ఇవాళ వీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ ఆ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీరామచంద్ర స్వామి సంపూర్ణ కరుణ కటాక్షాలు వీరందరి మీద సంపూర్ణంగా ఉండాలని అందరి తరఫున ఆశీర్వదిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఈ వైశాఖి క్లబ్లో రామ పట్టాభిషేకం చాలా వైభవపేతంగా చేసుకున్నాం. మనం ఇక్కడికి వచ్చి అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడాను ఆ శ్రీరాముడి కరుణా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయని ఆ రాముడిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. జై శ్రీరామ్. నా పేరు విశ్వనాథ్ చిరంజీవి శర్మ. ఈ యొక్క కార్యక్రమం పేరు అష్టోత్తర శత శ్రీరామ పట్టాభిషేకము. మొత్తం 108 మంది దంపతులతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం అంతా కూడా శ్రీరామ సేవా సమితి, వైశాఖి స్పోర్ట్స్ పార్క్ వారి సంస్థ, తవాస్మిదాస బృందం, శ్రీవారి సేవా సమితి వారి ద్వారా నిర్వహించబడింది. దానికి మేము బ్రహ్మత్వం తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. ఇప్పుడు అందరికీ కూడా అన్నదానం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం చూస్తే పుష్పయాగం కూడా చేయడం జరిగింది. స్వామివారికి ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, మొత్తం పరివార దేవతలందరినీ కూడా ఆవాహన చేసి స్వామివారికి మనకి అయోధ్యలో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా ఇక్కడ స్వామివారికి పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం అయిన తర్వాత స్వామివారికి శ్రీ సూక్త పురుషోక్త విధానంగా అష్టోత్తర శత అర్చన, పుష్పయాగము ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఇదంతా కూడా లోక కళ్యాణార్థం, విశ్వశాంతి అర్థం, సనాతన ధర్మ సంరక్షణార్థం, శ్రీరామ రాజ్య స్థాపనార్థం ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నిర్వహించబడింది. లోకా సమస్త సుఖినో భవంతు అనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నిర్వహించబడింది. ఓం తత్సత్. స్వస్తి.